నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి కూడా ఇది హాట్ టాపిక్ అయిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సైకో అన్నందుకు, అలాగే అసెంబ్లీకి ఆయన తాగి వచ్చారు, బ్రీత్ అనలైజర్ పెట్టాల్సిందే అని చెప్పి వైసీపీకి సంబంధించిన మంత్రులు, కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని అసెంబ్లీలోని అటు చిరంజీవి గారికి సంబంధించిన వచ్చిన టాపిక్ మీద కూడా చిరంజీవి గారు రియాక్ట్ అవడం కూడా జరిగింది. మరి అసలు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే గతంలోని చిరంజీవి గారికి సంబంధించి ఏ విధంగా ట్రీట్ చేశారు సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవ్వడం కూడా జరిగాయి. మరి ఆ రోజు మాట్లాడలేని ఆయన ఈ రోజు ఎందుకు ఈ విధంగా స్పందించారు అన్న దానిపైన చాలా మంది విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళ మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఆ రోజు కరోనా టైంలోని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. సరిగ్గా మమ్మల్ని ఆహ్వానించలేదనో, లేకపోతే చిరంజీవి గారు నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టలేదనో, మరి ఆ రోజు ఆయన మాట్లాడలా. అదే విషయానికి సంబంధించి నేను అసెంబ్లీలో కూడా అంటే సరిగ్గా ట్రీట్ చేయలేదు, అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి సరిగ్గా అప్పుడు ప్రభుత్వం ట్రీట్ చేయలేదు, అండ్ నా నేమ్ కూడా 9వ వరుసలో పెట్టడం జరిగింది అని చెప్పి ఇక్కడ పొరపాటు మధ్య మీరు నాకు అర్థం కాని ఏమి జర్నలిజం చేస్తున్నారో మీ ఆంధ్ర రాష్ట్రంలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో అసలు సమస్య ఏంటి? ఏ సమస్య? బాలయ్య బాబు పేరుని 9వ పేరుగా పెట్టాడు. ఎవరు పెట్టారు? కూటమి ప్రభుత్వం పెట్టింది, జగన్ కాదు. కూటమి అదే నిన్న అసెంబ్లీలో అడిగాడు, పెట్టారు. దుర్గేష్ని కూడా అడిగాను, ఎవడు నా పేరు పెట్టిందని. ఇప్పుడు మొన్న ఎఫ్డీసీ లిస్ట్ వేశారు. ఎఫ్డీసీ లిస్టులో బాలయ్య పేరు 9వ పేరుగా పెట్టాడు. ఎవడో ఆ పెట్టింది సన్నాస్ ఎవడో తెలియదు. అది అడిగాడు నన్ను. అది అదే మరి అదే అందుకనే అడిగాడు. బాలయ్య అడిగాడు, బాలయ్యనే అడిగాడు కదమ్మా. ఎందుకు అవసరం? బాలయ్య చెప్పాలి కదా సమాధానం, ఎందుకు జరిగింది అది. బాలయ్య అడిగాడు కదా, నేను అడగటం నువ్వు అడగటం కాదు కదా. బాలయ్య అసెంబ్లీలో అడిగాడు, ఎవడాడు నా పేరు నాన్ సెన్స్ అని చెప్పి అన్నాడు కదా, ఓపెన్గా అన్నాడు. దుర్గేష్ని అడిగాను కూడా, నా పేరు ఎవడేశాడు అట్లా 9 కానీ నా గౌరవం లేదా మర్యాద లేదా అని అడిగాను, ఇంకా సమాధానం చెప్పలేదు అని కూడా అన్నాడు. ఇంకా దానికి జగన్కి సంబంధం ఏంటి? మీ కూటమి ప్రభుత్వం మీ బాలయ్యని అవమానిస్తే దానికి మీరు బాలయ్య నిలదీస్తే మిమ్మల్ని, దానికి సమాధానం చెప్పుకోలేక దాన్ని డైవర్ట్ చేయడానికి బాలయ్య చిరంజీవి బాలయ్య ఏమన్నాడు? చిరంజీవిని ఏమన్నా, చిరంజీవి బాలయ్యని ఏమన్నా. అతను ఎవడో కామిని అని అనవసరంగా లేనిపోయి ఏదో మెహర్బానీ కోసమని మెప్పు పొందటం కోసం జగన్ తిడితే మనకు కూడా మెప్పు పొందుతాము, మనకి మంత్రి పదవి వస్తుందేమో అని ఆయన తొందరపడి ఒక అబద్ధాన్ని మాట్లాడాడు. జరగని దాన్ని జరిగినట్టు చెప్పాడు. అది బాలయ్య నిజాన్ని తప్పితే ఎవడైనా తన సొంతమైన పరాయినా తేడా లేనివాడు కనుక అబద్ధం, అక్కడేమి గట్టిగా మాట్లాడింది లేదు, ఏమి లేదు, ఇది పచ్చి అబద్ధం అని మళ్ళీ అతను నువ్వు అబద్ధం చెప్పావు అని కూడా మళ్ళీ అన్నాడు అసెంబ్లీలో. సో అతను అది చెప్పాడు. చెప్పిన తర్వాత విషయం తన 9వ పేరు పెట్టింది ఎవడాడు. సో క్లారిఫికేషన్ ఇవ్వడానికి లేచాను అన్నాడు, కూర్చున్నాడు. చిరంజీవి ఎందుకు లెటర్ రాశాడు? ఆయన ఒక రెస్పాన్సిబుల్గా ఒక పొజిషన్లో ఉన్నాడు. తన గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఒకటి మాట్లాడితే దానికి అది తప్పు అని చెప్పి బాలయ్య మాట్లాడుతూ 2 చోట్ల చిరంజీవి పేరు ఉటంకరించబడింది. సో తను బయట ఎక్కడైనా అయితే తను ఓ ప్రెస్ మీట్లు చెప్పి మాట్లాడేది. అసెంబ్లీలో కనుక అసెంబ్లీలో జరిగితే తన అసెంబ్లీకి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వలేడు కనుక అసెంబ్లీకి ఒక లెటర్ రాశాడు, ఇది జరిగింది ఇది అంటే. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బాలయ్య ఏం చెప్పాడో అదే ఆయనే చెప్పాడు. బాలయ్య ఏం చెప్పాడు? నేను అడిగాను, 1 to 1 కూర్చుదామన్నారు, 1 to 1 వెళ్ళాను, చాలా గౌరవించాను, చాలా మర్యాద చేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మినిస్టర్ ఫోన్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగూ సీఎంని కలవడానికి రండి అన్నారు. మేము అడిగాం అప్పుడు సీఎంని కలవాలంటే రండి అన్నారు. 5 అన్నారు, కాదు 10 మంది వస్తామన్నాం, ఓకే రండి అన్నారు. ఇది జరిగింది అని క్లీన్గా చెప్పాడు ఆయన. సో బాలకృష్ణ రెస్పాండ్ అవ్వలేదు అన్నది కూడా మెన్షన్ చేయడం జరిగింది. బాలయ్య రెస్పాండ్ అవ్వడు, అందరికి తెలిసి బాలయ్య ఈజ్ డెడ్ అగెయిన్స్ట్ రేట్లు పెంచడం అనే దాని మీద. ఆ రోజు వాళ్ళు వెళ్ళింది వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి, సినిమా పరిశ్రమ సమస్యల కోసం కాదు. ఆ 5 నిర్మాతలు వాళ్ళ సినిమాలు అప్పుడు రిలీజ్కి ఉన్నాయి, 5 టికెట్ రేట్లు పెంచుకోవాలి. దానికోసం చిరంజీవి ఒక్కడే వెళ్తే బాగుండదు కనుక చిరంజీవి వీళ్ళందరినీ హీరోలను రమ్మన్నాడు, మీరు కూడా రండి నాతో పాటు, మీ సినిమాలు కూడా ఉన్నాయి కదా అని రేట్లు పెంచడం కోసం వెళ్ళిన సీన్ అది. బాలయ్య రేట్లు పెంచడానికి ఆ రోజు అఖండ సినిమాకి కూడా ప్లస్ అయింది కదా, మరి టికెట్లు అఖండ పెంచలేదుగా. అఖండ
తను ఎప్పుడు పెంచడానికి ఒప్పుకోలే, ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎవడన్నా ప్రొడ్యూసర్, ఇప్పుడు మొన్న ఒక ప్రొడ్యూసరు ఆ టైంలో వీళ్ళు అడుగుతున్న టైంలో ఆ ప్రొడ్యూసర్ తన సినిమాకి కూడా తెచ్చుకోడు ఏదో సినిమా. అదే బాలయ్య ఇప్పుడు కూడా తన మా ప్రొడ్యూసర్స్ని రేట్లు పెంచడానికి మనం జాగ్రత్తగా తీయాలి ప్రొడక్షను. మన ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి. ఖర్చు జలసాలకి, వీటికి, ఫారెన్కి, ఒక సాటుకు ఒక ఫారెన్, ఇలా ఈ దర్జాలు వద్దు. ఈ దర్జాల కోసం మన షోకుల కోసం ఖర్చు పెట్టి అది ప్రేక్షకుల మీద రుద్దొద్దు అని ఎప్పుడు అంటూ ఉంటాడు. వాళ్ళని ప్రేక్షక దేవుళ్ళు అంటాము, ఆ దేవుళ్ళు నిలువు దోపిడీ చేస్తాం మనం, ఎందుకు ఈ వద్దు అని ఎప్పుడు అతను ఎగైన్స్ట్. అందుకనే అతను రాడని తెలుసు, అతను పిలవలేడు. కాకపోతే అది బాగోద్దు, రాడు అని పిలవద్దు అని చెప్పకుండా నేను దొరకలేదు అన్నాడు. అంతే తప్పితే అది రాడు అతను. ఎందుకు ఇంకో విషయం అయితే వస్తాడు. సమస్య ఏ విషయం అది చాలాసార్లు చెప్పాడు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య వస్తా, ఈ రేట్లు పెంచడం అనే దౌర్భాగ్యానికి నేను రాను, ఈ అడుక్కు తినే కార్యక్రమాన్ని నేను ఒప్పుకోను, ఇది తప్పు, ప్రేక్షకుల్ని దోచుకుంటామే, ఇది అతని ఉద్దేశం. అది మాలాంటి వాళ్ళు అదే చెప్తున్నాం కదా. బ్లాక్లో టికెట్ అమ్మితే పోలీసులు పట్టుకుంటాడు, మీరు బెనిఫిట్ షోలు వేసి అమ్ముకోండి, టికెట్ని 500కి 1000కి అమ్ముకోండి అంటే ఇది లైసెన్స్ ఇవ్వటమే కదా బ్లాక్లో అమ్ముకోవడానికి. ఇదేమి దౌర్భాగ్యం. రేట్లు పెంచాం, ఖర్చు పెట్టామంటే ఎవరి కోసం ఖర్చు పెట్టారు? గతంలో నేను ఖర్చు పెట్టలేదు, ఎందుకు ఖర్చు పెట్టలేదు? అప్పుడు నా వ్యాపారం ఇంతే, నా వ్యాపారం 50 లక్షలు వ్యాపారం అయితే గొప్ప, అందుకని నేను 30-40లో చేసేవాడిని. తర్వాత ₹1 కోటి వచ్చింది వ్యాపారం, 80, 75, 80కి చేసేవాడిని. ఇవాళ 500 కోట్లు సింపుల్ అయిపోయింది, సో 200 కోట్లు చేస్తున్నాడు. నాకు వ్యాపారం పెరిగింది, నా మార్కెట్ పెరిగింది. గతంలో ఆంధ్ర దాటితే నా సినిమాలు లేవు, ఇవాళ గుజరాత్ ఏంటి, బీహార్ ఏంటి, కేరళ ఏంటి, ఢిల్లీ ఏంటి, పంజాబ్, అన్ని చోట్ల ఆడుతున్నాయి మన సినిమా, తెలుగు సినిమాలు. సో ఆ మార్కెట్ పెరిగింది కనుక మనం ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఉద్ధరించడానికి ఖర్చు పెడతాం, ప్రేక్షకులు ఉద్ధరించడానికి కనుపడలేదే. మనం ఖర్చు పెట్టేది మన డబ్బులు వస్తాయి కనుక. డబ్బులు రాకపోతే క్వాలిటీ కోసం అని ఖర్చు పెడతారా? ఇండస్ట్రీలో చూడలేదు చరిత్ర, ఎవరికి కహానీలు చెప్తారు? మేము నాకు నష్టపోయినా పర్వాలేదు, వ్యాపారం అవ్వకపోయినా పర్వాలేదు, క్వాలిటీ కోసం మేము హాలీవుడ్ నుంచి తెప్పించేస్తాం, సచ్చినా చేయరు. ఒక ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్ట్కి ఒకరోజు ఎక్స్ట్రా అంటే అమ్మో ఇంత బిల్ అయిపోద్ది అంటారు. బడ్జెట్ ఉంది కనుక, ఆదాయం ఉంది కనుక ఖర్చు పెడతారు. ఈ డ్రామాలు ఎందుకు? ఇది మా లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం. ఈ అడుక్కు తింటారు వద్దు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళామంటే మొత్తం టోటల్గా ఇండస్ట్రీకి కావాల్సిన మంచి అడుగుదాం, అంతేగాని నా సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టాడికి ఎక్కువ పెడితే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసినట్టు తగ్గిస్తారా? ఈ పిచ్చి పనులు చేస్తారు. అది బాలయ్య ఎప్పుడు దానికి వ్యతిరేకం కనుక బాలయ్య వెళ్ళా. అంతే. ఇవాళ అసలు విషయం మన డ్రైవర్ చేస్తున్నారు ఈ కూటమి మీడియా. మీరు ఆ ట్రాప్లో పడద్దు. కూటమి మీడియా డైవర్షన్ ఎందుకు చేస్తుంది? బాలయ్య నిలదీసిన ప్రశ్నకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర, అది చెప్పాలి. అది చెప్పలేక ఇది ఇట్లా డైవర్ట్ చేస్తే బాలయ్య ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవ అయిపోతూ ఉంటుంది. అది వీళ్ళు నైస్గా జారుకోవచ్చు ఈ ఇష్యూని. అది ఆ ట్రాప్లో పడద్దు. ఇది బాలయ్య ఏమైనా చిరంజీవిని అనలేదు, చిరంజీవి అని బాలయ్యని అనలేదు, క్లారిఫికేషన్స్ అంతే. అతను అన్నదాన్ని అబద్ధమని ఓపెన్ బ్లాస్ట్ వచ్చేసాడు. ఈయన రెస్పాన్సిబుల్గా నన్ను గురించి మాట వచ్చింది కనుక నేను క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ ఎవరో ఒకరినొకరు నిందించలేదు. మీరు అందుకని చిరంజీవి ఫ్యాన్స్కి, బాలయ్య ఫ్యాన్స్కి మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు పోట్లాడుకునేట్టు చేస్తారు. పోట్లాడాల్సింది మీరు కాదు. బాలకృష్ణ గారిని కార్నర్ చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఎస్, నాకు అదే అనుమానం. అయిపోయింది. నందమూరి బ్లడ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు పెట్టేయగలిగాం. జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలు వద్దని వెళ్ళిపోతున్నాడు. సో ఎలా చేయగలిగా, అతను అవమానించామని చేయగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ నందమూరి బ్లడ్ ఉన్నది బాలయ్య. సో నందమూరి బ్లడ్తో తయారైన పార్టీ ఇది. మళ్ళీ ఎక్కడ నందమూరి బ్లడ్కి అంకితం అవుతుంది, వెళ్ళిపోతుంది ఈ పార్టీ. నారా తెలుగుదేశంగా మలుచుకున్నాం. నందమూరి తెలుగుదేశం, నారా తెలుగుదేశం చేసుకున్నాం. కంటిన్యూషన్ నెక్స్ట్ నారా లోకేష్కి వెళ్ళాలి, ఆ తర్వాత నారా లోకేష్ కొడుకు వెళ్ళాలి. ఇది నారా తెలుగుదేశంగా చిరస్థాయిగా ఉండాలంటే నందమూరి బ్లడ్ను దూరం చేయాలి. నందమూరి బ్లడ్ని ఎవరయ్యా ఫార్మేటల్గా నందమూరి బ్లడ్లో పోటీకి ఉండగలిగిన వాళ్ళు ప్రజల్లో మనసులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేసాం. బాలకృష్ణ కూడా పక్కన పెట్టగలిగితే లైన్ క్లియర్. బాలకృష్ణ కూడా పక్కన పెడితే
అది అందుకని బాలకృష్ణ ఇరిటేట్ చేస్తే, బాలకృష్ణ ఇలా అవమానిస్తే, బాలకృష్ణ సై ఈ రాజకీయాలు ఇది పదవద్దు తూనా బుడ్డని ఎమ్మెల్యే పదవిని కూడా చిచ్చి పారేసి రాగలడు. అలా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది ఒక విషపు కుట్రలో భాగం. ఎమోషనల్ గా చెప్పారా లేకపోతే తాగి మాట్లాడారా? ఎమోషనల్ అయి మాట్లాడారు. ఎవడ సన్నాసి తాగింది చెప్పినవాడు ఏమో గ్లాసులో పోసి ఇచ్చాడా? మాట్లాడిన ఎవడో బుద్ధి లేని మాటలు తాగేసి మాట్లాడే. ఒక శాసనసభ్యుడికి అసెంబ్లీకి తాగి రాకూడదు అన్న విషయం తెలియకుండా ఉంటుంది. అదే అసలు తాగాడని మాట్లాడిన ఎవడు? వీడి గ్లాసులో పోసి ఇచ్చాడు ఈ ముండమోపేమన్నా? భరత్ చెప్పినారు కదా బయట, వాళ్ళ తప్పు, బుద్ధి తక్కువ మాటలయ్యి. తాగి మాట్లాడే వీళ్ళు ఏమైనా పోసి ఇచ్చారా గ్లాసులో? వీళ్ళు పక్కన పోసి ఇచ్చారా? పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు. అతను మాట్లాడిన దానికి అనవసరం మీడియా డైవర్ట్ చేస్తానికి వస్తే వాళ్ళ మీడియా, కూటమి మీడియా డైవర్ట్ చేస్తుంది దాన్ని మనం కూడా దాన్ని అసలు పాయింట్ని అడగకుండా, బాలయ్యకి ఇంత అవమానం జరిగితే దాన్ని ప్రశ్నించకుండా, దానికి ఆన్సర్ రాబట్టకుండా, మధ్యస్థిమితం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు, సర్టిఫికేట్లు ఉన్నాయి, తన పిచ్చోడు అన్నట్టు కూడా అలా అయితే వీళ్ళందరూ పిచ్చోళ్ళే. పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడు ఇది ఉంటుంది, బైబిల్ చదువుతారు, నాకు ఒళ్ళు బాగాలేకపోతే జీసస్కి ప్రే చేశారు, నా కొడుకు ఒళ్ళు బాగాలేకపోతే నేను మేరీ మాతకు ప్రే చేశాను, మా ఇంట్లో మా నాన్న సిగరెట్ దీపాలు అడ్డించుకునేవాడు అని అంటున్నాడు. ఇవాళేమో మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉండేది, మా ఇంట్లో ఎప్పుడు రామాయణ పఠనం ఉండేది, రామాని పూజ చేసేవాళ్ళం, నేను సనాతని ఇప్పుడు అంటున్నాడు. వీళ్ళు ఏమనాలి? మెంటల్ అనాలి? ఏమనాలి వీళ్ళని? చంద్రబాబు ఎన్ని మాటలు, ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నాడు, ఎన్ని రకాల వేషాలు వేస్తున్నాడు. వీళ్ళని మెంటల్ అనాలి? ఏమనాలి? పూటకొక మాట మాట్లాడే వాళ్ళని, నిలకడ లేకుండా చెప్పిన మాటని నెరవేర్చకుండా దానికి ఇంకో డ్రామా ఆడేవాళ్ళని ఏమనాలి? వీళ్ళకన్నా మెంటల్. మరి ఆయన పిచ్చివాడు, ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అనేది వైసీపీ వాళ్ళు కదా. మరి వైసీపీ వాళ్ళకి బుద్ధి ఉండాలన్నా ఎవరైనా, నేను వైసీపీ వాళ్ళు ఇంకోళ్ళు కాదు, ఎవరైనా బుద్ధి లేని మాటలు ఇవి. వీళ్ళందరూ మరి బుద్ధిని మాట్లాడుతున్నారా? ఎవరు తప్పు మాటలు కదా. ఇప్పుడు కొడాలని మాట్లాడింది మెంటలై మాట్లాడా? ఏమై మాట్లాడాడు? మెంటలై మాట్లాడా? ఈయన పిచ్చి మాటలు మాట్లాడిన దాంట్లో విషయంలో మనం దాన్ని ఏదో రకంగా వాళ్ళు మాట్లాడారో లేదో నేనైతే వినలేదమ్మా. నువ్వు అంటున్నావు వాళ్ళు మాట్లాడారని. ఎక్కడ ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఆయన మతిస్థిమితం సరిగా లేదు, సర్టిఫికేట్లు కూడా ఇచ్చింది, ఇప్పుడు కరెక్ట్ అని తెలుస్తోంది. ఎవరు? మార్గాని భరత్ కావచ్చు, లేకపోతే పేరుని నాని కావచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడాల నాకు తెలిసి. వీళ్ళు ప్రెస్ మీట్లో వాళ్ళు ఈ విషయం మాట్లాడాల. వాళ్ళు మాట్లాడేది వేరు, బయటికి వచ్చింది, బయట దాన్ని తిప్పింది వేరు. వాళ్ళు ఏమైంది మెంటల్ మాట్లాడాలి? ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అవసరం లేని సందర్భం అది. వాళ్ళు అది మాట్లాడాల. వాళ్ళు అతను మాట్లాడింది గట్టిగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తే బాలయ్య మాట్లాడింది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్. వాళ్ళు మాట్లాడింది అన్యాయం చేశారనేది. ఇప్పుడు చిరంజీవికి అవమానం చేశారని మాట్లాడుతున్నారు కదా, ఇవాళ బాలయ్యని మీరే అవమానం చేశారు కదా, మీ కూటమే ఉండి. అప్పుడైనా వేరే వాళ్ళు చిరంజీవి సంబంధం లేని పార్టీ చేశారనుకుందాం మీరు అన్నట్టయితే. మరి ఇక్కడ మీ కూటమే కదా, మీ కూటమి ఉండి మీ బాలయ్యని ఎందుకు అవమానిస్తున్నారు? బాలయ్య చిరంజీవితో సమానమైన హీరో కదా, ఇద్దరు ఒకే రేంజ్ హీరోలు. ఇంకా బాలయ్య సీనియర్ కదా, పద్మభూషణం, అతను పద్మభూషణం. ఎలా అవమానిస్తున్నారు? అది చెప్పాలి కదా సమాధానం. అది వాళ్ళు అది ఆలోచించకుండా పిచ్చిగా మాట అది ఏదో పుట్టిస్తారులే. మాకు కూటమి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేవమ్మా. గొడవలు ఉన్నట్టు సృష్టించడం. ఎందుకంటే ఈ బాలయ్య అన్న క్లెయిమ్ చేసింది, బాలయ్య ఛాలెంజ్ చేశాడు, ఎవడాడు అని అడిగాడే. ఆ ఎవడు నాన్ సెన్స్ అని అన్నాడే. ఆ సన్నాసి ఎవడు దుర్గేష్ని కూడా అడిగాను, సమాధానం రాలేదు నాకు, ఐ విల్ సీ అన్నాడు. అది దానికి సమాధానం రావాలి. దాన్ని రాకుండా ఉండటం కోసం ఈ డ్రామా ఆడుతున్నారు, పుట్టిస్తున్నారు వాళ్ళు. మీరు కూడా ఆ ట్రాప్లో పడి ఆ దోవలో వెళ్ళిపోకండి. మీరు జర్నలిజంగా చేయండి. ఏది అడగాలో అది అడగండి. ఎవరు తప్పైనా పర్వాలేదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడే తప్పు 100% బుద్ధి లేని మాటలయ్యి. తాగి మాట్లాడేది ఎవడు మాట్లాడే బుద్ధి లేని మాటలయ్యి. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తాగి మాట్లాడారు, ఇంకో కూర్చుని మాట్లాడారు. మీరు ఎవరు తాగారు మీటర్ పెడితే తెలుస్తుంది. పెడితే అసెంబ్లీలో ఎంతమంది తాగి ఉన్నారో తెలుస్తుంది. ఇలా మాట్లాడేదే మీరు, తాగుబోతులాగా మాట్లాడేదే మీరు. తాగుబోతులాగా మాట్లాడేది ఎవరు? కొడాలని తాగుబోతులాగా మాట్లాడాడు, వంశీ తాగుబోతులాగా మాట్లాడాడు. ఇంకా వాళ్ళు బాలయ్య మాట్లాడారంటే ఎట్లా?
బాలయ్య మాట్లాడేటప్పుడు మనం ఒక మాట అనేటప్పుడు మనం ఏంటి అనేది కూడా అనుకోవాలి. ఈ వైసీపీలో అలా ఎవరన్నా మాట్లాడలేదు నాకు తెలిసి పేరునైనా అసలు అలా మాట్లాడు నాకు తెలిసి అది ఎవరో ఏదో మాట్లాడితే ఏదో అంటిస్తారులే, క్లిప్పులు కూడా అంటిస్తారు. కానీ ఈ కూటమి ఎన్ని రకాల దౌర్భాగ్యాలు, ఎన్ని రకాల దుర్మార్గాలు, ఎన్ని రకాల అవశేషాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కూటమికి. అది ఏం చలామణి అవుతుంది, ఎంతకాలం సాగుద్ది. ప్రజలు ఆల్రెడీ తిరస్కార ధోరణిలో ఉన్నారు, కాకపోతే ఏం చేయలేదు, ప్రజల చేతుల్లో ఆయుధం లేదు కనుక జరిగే నాళ్ళు జరుగుద్ది. ఎప్పుడు లేపుతారు ప్రజలు. For more videos like this, subscribe Big TV channel.